ఉందా సీట్ ఏం కిట్టో కిట్టనా లారీని వెనకాల నుంచి వెగనార్ హిట్ చేయడం జరిగింది. ఆ వెగనార్లో 7 మెంబర్స్ అందరూ ఒకే కుటుంబం నుంచి, 2 మేల్ 2 ఫీమేల్ అండ్ 3 కిడ్స్ ఉన్నారు. ఆ హై స్పీడ్లో వెనకాల నుంచి హిట్ చేసిన వల్ల ఆన్ ద స్పాట్ 6 మెంబర్స్ చనిపోయారు. తర్వాత 1 మెంబర్ లాస్యా ఆమెని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆమె ఇప్పటికీ అవుట్ ఆఫ్ డేంజర్ అని ఉన్నాయి, అండర్ అబ్జర్వేషన్. సార్ వీళ్ళంతా దైవ దర్శనానికి వెళ్ళి వస్తున్నారు సార్. ప్రమాదం జరగడానికి ప్రాథమిక హై స్పీడ్ రావడమా లేదంటే అంటే ఇప్పుడు చూస్తే కనుక పరిస్థితి చూస్తే కనుక వాళ్ళు అర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరి యాదగిరిగుట్ట అక్కడ వెళ్ళి దర్శనం చేసి రిటర్న్ వచ్చే క్రమంలో ఎగ్జిట్ నెంబర్ 9 అక్కడ ఎంటర్ అయ్యి ఓఆర్ఆర్ ఎంటర్ అయ్యి కంప్లీట్ ఆల్మోస్ట్ 50 కిలోమీటర్ ఓఆర్ఆర్ పైన కవర్ చేస్తూ వచ్చే క్రమంలో మోస్ట్లీ ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నారు కాబట్టి మేబీ డ్రైవర్ అలసిపోయినట్టు ఉంటారని అనిపిస్తున్నది. బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వెదర్ ఏదైనా వెహికల్ మెకానికల్ ఫెయిల్యూర్ ఉందా అవన్నీ మనం ఇంకా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళందరూ నేటివ్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల, బట్ ఇక్కడ శనత్ నగర్లో ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దే ఆర్ ఆల్సో కమింగ్. అది మనం ఇంకా బికాజ్ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ లేదు, బట్ జస్ట్ అప్పుడే ఆగినట్టుంది. వెహికల్ కూడా ఆ టైంలో మన పోలీస్ వచ్చే క్రమంలో 100 వెహికల్స్ కూడా వచ్చింది. ఆ టైంలో కూడా వెహికల్ ఇంజన్ ఆన్ ఉంది, డ్రైవర్ పైన ఉండి ఆయన కవర్ సరిగ్గా చేస్తున్నారు. సో అంటే తొందరలోనే ఇవన్నీ జరిగినాయి.